follow what Babu did in the early stages of his career. మన పక్కన మన ఫ్రెండ్స్లో ఎక్కడో చోట ఉంటాడు అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో నాకు ఎక్కడో జనాలకి రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో నేను అలాగే అది ఫాలో అవుతాను. అది కాకుండా చరణ్ నాకు చాలా మంచి అడ్వైస్ ఇస్తుంటారు. కమర్షియల్ ట్రాప్లో పడక, నంబర్స్ గేమ్లోకి వెళ్ళక. అండ్ నేను like I called my dad, I told him you did a good job. I said you're perfect, I like what you said. ఇంకో 2 మాటలు ఎక్కువ వచ్చాను. ఆయన అంటారు నీ జర్నీ అనేది నువ్వే చేసుకోవాలి, కొంతవరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను, నీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఎవరిలాగా నేను పెద్ద హీరోలాగా డాన్స్ చేయగలుగుతాను అనుకోను. నేను అందరికీ ఓన్ ప్యాటర్న్ ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. ఫర్ మీ నేను మా ఫ్యామిలీలో నాకు కామెడీ బాగా చేసేవారు. నాకు మా పెద్దనాన్న గారి సినిమాలు నేను చంటబ్బాయి, గరణ మొగుడు అన్నింటిలో కామెడీ చూస్తూ ఉండేవాడిని బాగా. అది ఇంటర్వ్యూలో కరెక్ట్ కాదు, నేను చేయను. నేను పర్సనల్గా నాకు ఇష్టం లేదు ఆ విషయం. అంత జెన్యూనిటీగా ఉంటుందో లేదని నాకు తెలియదు, బట్ ఐ ట్రై టు జస్ట్ స్టిక్ అండ్ డూ మై వర్క్. ప్రాబ్లీ నా ఫిల్మ్ అన్నింటిలో లో ఫ్రేమ్ చాలా బాగా చేయలేదు, బట్ ఐ హ్యావ్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అబౌట్ దట్ ఫిల్మ్. హే గైస్, నేను మీ వరుణ్ తేజ్. ఇండియాగ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ ద బిగ్ హాయ్. అండ్ మా మిస్టర్ సినిమా ఈ ఏప్రిల్ 14 మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ సినిమా చూసి మీరు ఆదరిస్తానని కోరుకుంటున్నాను. మిస్టర్ సినిమా యాక్సెప్ట్ చేయడానికి శ్రీను వైట్ల ఎంత కారణం, స్టోరీ ఎంతవరకు కారణం? నాకు యూజువలీ స్పెసిఫిక్గా ఈ ఒక్క సినిమానే కాదు, అన్నిటికీ ఇప్పటిదాకా నేను వర్క్ చేసిన లక్కీగా ఆల్ హెస్ బిన్ డీసెంట్లీ గుడ్ డైరెక్టర్స్. వాళ్ళు ఎప్పుడు నాకు కథ అనేది ప్రైమరీ సినిమాలో. ఎప్పుడు ఈ సినిమా కూడా నాకు శ్రీను వైట్ల గారు అంటే ఐ వాజ్ డెఫినెట్లీ ఎక్సైటెడ్. దేర్ ఇస్ అ స్మాల్ రీజన్ వై ఇట్స్ హిమ్. అంటే ఆయన ఒక కథ చెప్పినప్పుడు ఆ కథ ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలుగుతారు ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ గారి మీద నమ్మకంతో సినిమా చేస్తాం. చెప్పిన ప్రతి కథ ప్రతి ఒక్కరు చేయలేరు. సో అలానే ఈ కథ విన్నప్పుడు నాకు డెఫినెట్గా శ్రీను గారు హ్యాండిల్ చేయగలుగుతారన్న నమ్మకం 100%. ఆయనకి ఉంది కాబట్టి ఆయన రాశారు ఆ కథ. నాకు దెర్ ఇస్ అ డెఫినెట్ రీజన్ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్, బికాస్ లాట్ ఆఫ్ జెన్యూనిటీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా ఆనెస్ట్గా ఉంటుంది, చాలా మంచి కామెడీ ఉంటుంది. అండ్ నాకు ఎప్పుడు ఈ సినిమాకి ముందు ఒక ప్రేమ కథ చేయాలి, కొంచెం కామెడీ టింజ్ ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చేయలేదు కామెడీ యాంగిల్. సో ఆ రెండు మంచి మిక్స్చర్లో నేను రెండు అలాంటి టైప్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వైట్ల గారు పిలవడం, ఆయన కథ నాకు నిజంగా బాగా నచ్చడం, అండ్ అలాంటి డైరెక్టర్ వచ్చి నాకు చెప్పడం ఇంకా ఆనందంగా అనిపించింది. సో దట్స్ మోర్ ఓవర్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. శ్రీను వైట్ల సినిమా అంటే హీరో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కామెడీ చేస్తారు. మీరు ఇంతవరకు కామెడీ ట్రై చేయలేదు. ఈ సినిమాలో ఆయన మీ నుంచి కామెడీ ఎలా రాబట్టుకున్నారు? సార్, శ్రీను గారితో నాకు తెలీదు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఆయన చెప్పి చేస్తారా, లేకపోతే ఆయన చేసి చూపిస్తారా, లేకపోతే అసలు ఏం లేదు నాకు ఇచ్చేసి నన్ను ఇంప్రూవైజ్ చేయమని చెప్తారా అనేది నాకు తెలియదు. బట్ ఐ డెఫినెట్లీ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్, ఆయన ముందు సినిమాలు అన్నీ చూసుకుంటే ఆయన సినిమాలో యాక్టర్ స్పెసిఫిక్గా కామెడీ ఒకటి బాగా చేయగలుగుతారు అనేది ప్రూవ్ అయిన పాయింట్. అది ప్రతి ఒక్కరి సినిమా, మహేష్ బాబు గారు కానీ, రామ్ కానీ, చరణ్ చేసినప్పుడు బ్రూస్లో కానీ, అండ్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ ఆఫ్ హిస్, డీలో విష్ణు సినిమా, అందరూ కామెడీ అనేది బాగా ఈజీగా చేయగలిగారు. సో ఐ డెఫినెట్లీ నో, ఒకవేళ నేను కామెడీ చేద్దాం అనుకుంటే నాకు ఇంత చేయడం కన్నా బెటర్ ఇంకెవరు దొరకరు. ఆయన నాకు సింపుల్గా ఈ సినిమాలో ప్రతి డైలాగు, ప్రతి ఎక్స్ప్రెషన్ ఆయన నా పక్కకి తీసుకెళ్ళి చేసి చూపించారు. సో డెఫినెట్గా నా మీద నాకున్న ఆ భారం తగ్గిపోయింది. he used to just imitate I just used to imitate what he used to do. కామిక్ టైమింగ్ విషయంలో మీకు ముందు లేని కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది అని వచ్చా? అంటే నాకు మా పెద్దనాన్న చెప్తారు, అండ్ చాలామంది చెప్తారు ఇండస్ట్రీలో, అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ టఫ్ థింగ్ టు అనేది. డెఫినెట్గా ఇన్హిబిషన్స్ అనేది కొంచెం తగ్గుతూ వస్తాయి ప్రతి సినిమాతో. కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, కొంతవరకు అయితే వచ్చింది. కామిక్ టైమింగ్ విషయంలో
వేరే యాక్టర్స్ని రెఫరెన్స్గా తీసుకుంటారా? నేను మా ఫ్యామిలీలో నాకు కామెడీ బాగా చేసేవారు. నాకు కళ్యాణ్ బాబాయ్ కామెడీ బాగా నచ్చుతుంది చాలా. అంటే ఆయన కామెడీ ఏదో స్పెసిఫిక్గా ఒక బ్లాక్, ఒక సీనో, ఇది ఒక ట్రాక్ అలా ఉండదు. ఆయన ఏది చేసినా, ఆయన చిన్న ఒక పాట పాడినా కూడా అది కామెడీగా ఫనీగా ఉంటుంది. లేకపోతే ఆయన ఓన్ మ్యానరిజమ్స్, హీ హ్యాజ్ ఓన్ స్టైల్ ఆఫ్ కామెడీ. అలాగే పెద్దనాన్న గారికి ఉంటుంది. నాకు స్పెసిఫిక్గా కామెడీ విషయంలో వాళ్ళిద్దరంటే ఐ రియలీ లుక్ అప్ టు దెమ్. అండ్ మా పెద్దనాన్న గారి సింబల్ నేను చంటబ్బాయి, గరణా మొగుడి అన్నింటిలో కామెడీ చూస్తూ ఉండేవాడిని బాగా. అండ్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్స్ అవి ఆ కామెడీ విషయంలో అయితే మాత్రం. మీకు తెలియకుండా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ ఇమిటేట్ చేశారా? నాకు ఏమో అప్పుడప్పుడు శ్రీను గారు చూసి కొంచెం బాబేలా చేసావు, లేకపోతే శేఖర్ కమల గారు వేరే సినిమా చేస్తున్నాను ఆయనతో, అదే నాకు సడన్గా కళ్యాణ్ గారు కనపడ్డారు, చిరంజీవి గారు ఆయన అంటుంటే తప్ప నాకు ఎక్కడ స్పెసిఫిక్గా నేను ఎక్కడ అనుకుని ఇమిటేట్ అయితే ఎప్పుడు దాకా చేయలేదు అక్కడ. అంటే కాన్షియస్గా అయితే ఇమిటేట్ చేయరావాలని. సినిమాలో ఆల్రెడీ బాబాయ్ చేస్తున్నారు పెద్ద, ఆయన వాళ్ళు ఆల్రెడీ సినిమాలు రాణిస్తున్నప్పుడు ఇంతగా వాళ్ళు ఇమిటేట్ చేయడం కరెక్ట్ కాదు. నేను చేయను. నేను పర్సనల్గా నాకు ఇష్టం లేదు ఆ విషయం. నేనైతే ట్రై చేయను. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, శేఖర్ కమల ఇలాంటి సెన్సిబుల్ డైరెక్టర్స్ మీతో వర్క్ చేయాలనుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? నాకు శ్రీను అది ఆ విషయాలు వై దిస్ డైరెక్టర్స్ చోజ్ మీ అనే దానికి క్వశ్చన్ ఇస్ మోర్ యాప్ట్. డైరెక్టర్లను అడగడం బెటర్ అనుకుంటున్నాను నేను జనరల్గా. వై ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ ఐ కెన్ ఆన్సర్. ఏమో శ్రీకాంత్ గారు చెప్పడం, నా క్యారెక్టర్లో నాకు నువ్వు కనపడ్డావు, నాకు నువ్వు బాగుంటావు, నీ హైట్, నాకు నీ జుట్టు అలా నీ లుక్తో నాకు సూట్ అవుద్ది అనిపించింది ఆ క్యారెక్టర్. క్రిష్ అంటాడు, నువ్వు నాకు ఆ పాతకాల సినిమా హీరోల్లో అనిపిస్తావు నాకు అందుకే నా సినిమాకు నువ్వు సరిగ్గా సెట్ అవుతాను. పూరి గారి హ్యాస్ ఓన్ రీజన్స్ వై, శ్రీను గారి హ్యాస్ ఓన్ రీజన్స్ వై. అండ్ శ్రీను గారికి నాకు ఎక్కడో జెన్యూనిటీ ఉంటుంది నీ యాక్టింగ్లో నాకు, అండ్ దట్స్ వై లైక్ ఇట్ అని నాకు చాలాసార్లు చెప్పారు. ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అంత జెన్యూనిటీగా ఉంటుందో లేదని నాకు తెలియదు, బట్ ఐ ట్రై టు జస్ట్ స్టిక్ అండ్ డూ మై వర్క్. సో ప్రాబ్లీ దే లైక్ దాట్. ఇంతకుముందు శ్రీను వైట్లకు ఫ్లాప్స్ వచ్చాయి, మీకు కూడా ఒక హిట్ కావాలి. ఇలాంటి తరుణంలో ఆయనతో వర్క్ చేయడం రిస్క్ అనిపించలేదా? టు డూ అ ఫిల్మ్ విత్ శ్రీను గారు. సార్ జనరలీ దర్స్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ బీన్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. ఫ్లాప్ శ్రీకాంత్ ఆయన కెరియర్ స్పాన్ చూసుకుంటే ఐ నో ద నంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ హీ హస్ డన్ అండ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ హిస్ దట్ డిడ్ంట్ డూ వెల్. I think there are just 2 films of his that didn't do well, the last 2 films. జనాలకి ఏదో I think it went into the people in the wrong way. నాకు ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తేనే నాకు తెలుస్తుంది ఆయన ఎంత సక్సెస్ఫుల్లో ఎంత కాదు అనేది. అండ్ ఐ నోవేర్ థాట్ ఇట్ వాస్ అ రిస్కీ థింగ్ టు డూ. డెఫినెట్లీ నథింగ్ దట్. ఇఫ్ దర్ ఇస్ అ స్ట్రాంగ్ స్క్రిప్ట్ డెఫినెట్గా సినిమా బాగుంటుంది, అది బాగాలేకపోతే బాగుంటుంది సినిమా, అంతే. అంతవరకు నమ్ముతాను తప్ప ఆ డైరెక్టర్కి ముందు హిట్ ఉందా దాని తర్వాత హిట్ ఉందా అనేది ఐ రియలీ డోంట్ కన్సిడర్ అండ్ ఐ డోంట్ ఈవెన్ సీ దట్. పవన్ కళ్యాణ్ కెరీర్ కొత్తలో సాఫ్ట్ ఎంటర్టైనర్స్ చేసి తర్వాత మాస్ ఎంటర్టైనర్స్కి షిఫ్ట్ అయ్యారు. మీరు కూడా అలాంటి పంతాల్లో పోతున్నారా? అంటే బాబాయ్ సినిమా చేసిన ఫ్యూ ఫిల్మ్స్ డెఫినెట్గా బాబాయ్ చాలా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. అది డెఫినెట్గా చూశాను నేను, బట్ ఎక్కడ కావాలని అదే ఫాలో అవ్వాలి, అదే ట్రెండ్లో వెళ్ళాలని ట్రై చేయట్లేదు. కానీ ఫస్ట్లో అలాంటి సినిమాలే కరెక్ట్ నాకు అనిపించింది. ఎందుకంటే నాకు మా బాబాయ్ అన్ని రీజన్ కాదు, ఆయన ఇష్టం నాకు. ఆయన చేసే సినిమాలు నాకు చాలా నచ్చినాయి. డెఫినెట్గా ఇప్పుడు బయట ఆయనకున్న మీరు ఫాలోయింగ్ చూసినా ఏం చూసినా దే లైక్ హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీస్ డన్ ఇన్ ద బిగినింగ్. ఆయన చేసిన ఖుషి కానీ, ఆయన చేసిన తమ్ముడు కానీ, తొలి ప్రేమ కానీ, సుస్వాగతం కానీ చాలా జెన్యూనిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ ప్రతి దాంట్లో. అండ్ ఎక్కడ పుట్టప్లాగా అనిపించవు ఆ క్యారెక్టర్, లేదు లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ రోల్స్ ఏవి కాదు. అంతా మన పక్కన మన ఫ్రెండ్స్లో ఎక్కడో చోట ఉంటాడు అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో నాకు ఎక్కడో జనాలకి రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో నేను అలాగే వాళ్ళు ఫాలో అవుతాను. ముకుంద లాంటి 2 సాఫ్ట్ మూవీ మీరు డెబ్యూ మూవీగా చూస్ చేసుకొని ఉండకూడదు అని అనిపించింది? ఐ హ్యావ్ 0 రిగ్రెట్స్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ డన్. ఈవెన్ లైక్ ప్రాబ్లీ నా ఫిల్మ్ అన్నింటిలో లో ఫ్రెండ్స్ చాలా బాగా చేయలేదు, బట్ ఐ హ్యావ్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అబౌట్ దట్ ఫిల్మ్, ద వర్క్ దట్ ఐ హ్యావ్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ విత్ ద పీపుల్ ఐ బీన్ అసోసియేటెడ్. there's no regret and there's nothing to feel bad about. Man అయిపోయింది అంతే. I go for the next. Probably I try to look into what are my flaws, what I've done wrong with that. Probably జనాలకి అది కాదు ఆ కరెక్ట్ టైంలో రావాల్సింది. Probably it's not that. Probably I have to stick to a movie like Kanche. Maybe I have to another commercial film, or maybe I have to do a comedy film. ఆ వర్క్ అనేది జరుగుతుంటుంది, ప్రతి సినిమాకి ఉంటుంది. అది కంచెకి ఉండింది, నాకు లోఫర్కి ఉండింది, ఇప్పుడు మిస్టర్కి ఉండింది, నెక్స్ట్ ఫిదా కూడా ఉంటుంది. సో ఎలాంటిది కావాలనేది ఏదైనా డిఫరెన్స్ అని చూపించచ్చు జనాలు, కానీ ఇది ఆలోచించుకొని చేస్తూ ఉంటాను అంతే. కంచె క్రిటికలీ అక్లైమ్డ్ కానీ కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాలేదు.
మళ్ళీ అలాంటి సినిమా వస్తే చేస్తారా? సో డెఫినెట్గా చేస్తాను. నేను అప్పుడే కంచె చేస్తున్నప్పుడు నాకు చాలామంది వాళ్ళ సినిమా ఎలా చేస్తున్నారు, ఎలా ఒప్పుకున్నారు, ఎలా చేస్తాను చాలామంది అడిగారు. బట్ నాకు ఆ సినిమా కథ విన్నప్పుడు ప్రతి పాయింట్లో కనెక్ట్ అయింది సినిమా. ఆ కథకి నేను బాగుంటానా లేదా అనేది ఫస్ట్ ఆ విషయం నేను డైరెక్టర్గా వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను చూడకపోతే ఆ రోల్లో నన్ను అడగరు వచ్చి. అయితే బలవంతంగా నన్ను పెట్టుకోండి ఇప్పుడు దాకా నేను ఎవరిని అడగలేదు కూడా. వాళ్ళకి అనిపించి సార్ నేను డెఫినెట్గా ఒక క్వశ్చన్ మాత్రం నా ప్రతి డైరెక్టర్ని అడిగేది ఏంటి సార్, నేను చేయగలుగుతాను అనుకుంటున్నారా ఇది అంటే వాళ్ళు ఎస్ అన్న వెంటనే వెళ్తాం. ఆ కన్విక్షన్ డైరెక్టర్ గారికి నా మీద, నాకు నేను చేసే క్యారెక్టర్ మీద, నాకు నా డైరెక్టర్ మీద ఉంటేనే సినిమా వర్క్ అవుద్ది. నేను సినిమా అవుట్పుట్ కాదు అనేది సినిమా వర్కింగ్ త్రూ ద ప్రొడక్షన్ టైం, షూట్ టైం అనేది హ్యాపీగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది సినిమా. మీ చాయిసెస్లో మీ ఫాదర్ రోల్ ఎంతవరకు ఉంటుంది? మా నాన్న యూజువలీ నా ఫస్ట్ సినిమా నా ఫ్యామిలీలో చాలామంది వరకు విన్నారు. మా పెద్దనాన్న మా నాన్నగారు అయితే విన్నారు నా ఫస్ట్ కథ. దాని తర్వాత కంచే ఒక్క సినిమా మా ఫాదర్ క్రిష్ నేను ఇంట్లో లేనప్పుడు మా నాన్నకి చెప్పారు. అండ్ మా నాన్నకి క్రిష్కు మంచి ర్యాప్ ఉంటుంది. దాని తర్వాత మా నాన్న స్పెసిఫిక్గా నేను ఇప్పుడు మిస్టర్ కథ కూడా మా నాన్న వినలేదు ఇంకా. హీ డజంట్ ఈవెన్ నో అండ్ హీ ట్రస్ట్ మీ లిటిల్ బిట్. ఆయన అంటారు నీ జర్నీ అనేది నువ్వే చేసుకోవాలి, కొంతవరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను, నీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తాను, నీకు డౌట్ ఉంటే చిరంజీవి గారు అంటే నన్ను అడుగు నేను చెప్తాను ఎవరినంటే. అంతే ప్రతిదీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. బికాజ్ మా నాన్న అంటారు నీ జర్నీ నువ్వే చేయాలి, నీకే అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఏంటో అని అంటారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు ట్రావెల్ ఇన్ దాట్. మీరు మెగా హీరో కాబట్టి మీ డాన్సర్స్ని వేరే మెగా హీరోస్తో ఆడియన్స్ పోలుస్తారు, అందుకు మీరు ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఐమ్ త్రూ దాట్ ఆల్రెడీ. ఫస్ట్ సినిమా అప్పుడు చాలా ప్రెషర్ ఉండింది నాకు, అడిగారు చాలామంది. బట్ దాని తర్వాత జనాలు కూడా అర్థమైంది ఇది ఇంతవరకు చేయగలుగుతారు. అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ లిమిటేషన్ అందరిలోనూ, డాన్సింగ్లోనూ. అంటే దే కెనాట్ ఎక్స్పెక్ట్ మీ టు డాన్స్ లైక్ చరణ్ ఆర్ సే బనీ అన్న ఆర్ తారక్ లాగా ఎవరిలాగా నేను పెద్ద హీరోలాగా డాన్స్ చేయగలుగుతాను అనుకోరు. ఎందుకంటే అందరికీ ఒక ఓన్ ప్యాటర్న్ ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సో నాకున్న లిమిటేషన్స్లో నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు, చూడడానికి ఇబ్బంది పరంగా లేకుండా కొంచెం బాగానే చేసాడు ఆ టైప్లో చేయడానికి ట్రై చేస్తుంటాను డాన్స్. ఇట్ ఇస్ నో ప్రెషర్. మొన్న ట్విట్టర్లో చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ మీకు ఇన్స్పిరేషన్ అన్నారు, ఎందుకు? దే ఆస్క్ మీ క్వశ్చన్ సేయింగ్ మీకు యంగర్ జనరేషన్లో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం, హూ డూ యూ ఫైండ్ ఇస్ ఇన్స్పిరేషన్? నాకు డెఫినెట్లీ జర్నీస్ని ఎక్కువ చరణంతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ చేస్తాను. సో అంటే ఐ ఈవెన్ టాక్ టు బన్నీ ఆల్సో, బట్ చరణ్ ఇస్ మోర్ క్లోజ్ టు మీ, ఈజ్ మోర్ ఎట్ హోమ్. నాకు అవైలబిలిటీకి ఎక్కువ చరణ్ అనమాట, నాకు ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు. సో చరణ్ ఐ నో హౌ రెస్పాన్సిబుల్ హీ ఈజ్ యాజ్ అ సన్. ఐ నో క్యారింగ్ చిరంజీవి గారు లెగసీ ఇట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఎవర్. అది అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం. అండ్ హీస్ డన్ దట్ వెరీ వెల్ అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో అది కాకుండా చరణ్ నాకు చాలా మంచి అడ్వైస్ ఇస్తుంటాడు, కమర్షియల్ ట్రాప్లో పడక, నంబర్స్ గేమ్లోకి వెళ్ళక. అండ్ ఒక ప్రెషర్ వస్తుంది, బిల్డప్ అవుద్ది, యూ డోంట్ డూ ఆల్ ఆఫ్ దట్, ఫాలో వాట్ బాబే డిడ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్. హీ డిడ్ రోల్స్ విచ్ ఆర్ బాయ్ నెక్స్ట్ డోర్ ఆర్ అందరు రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్స్ బాబే ప్లే చేశాడు. అలాంటివి ప్లే చేయి, జనాలకు ఈజీగా కనెక్ట్ అయ్యే రోల్స్ ప్లే చేయ తప్ప నువ్వు డోంట్ గో ఫర్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్, డోంట్ గో ఫర్ అ బిగ్ మాసివ్ ఫిల్మ్. అండ్ నా థింకింగ్ కూడా అలాగే ఉండేది. అండ్ ఐ వాజ్ వెరీ గ్లాడ్ మా అన్న కూడా నాకు అలాగే చెప్పాడు. సో ఐ డెఫినెట్లీ మా అన్న చెప్పిన వర్డ్ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, ఆయన చెప్పింది నేను చేస్తాను. నేను సుకుమార్ మూవీలో రామ్ చరణ్ డెఫ్ రోల్ చేస్తున్నారు, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? ఐ డోంట్ నో ఐ నెవర్ హర్డ్ దట్. నిజంగా లాస్ట్ 4-5 months నేను చాలా బిజీగా ఉన్నాను. ధృవ చూసిన చరణ్ కూడా అప్పుడప్పుడే కలిసింది తప్ప వీ నెవర్ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ సినిమా. బట్ డూయింగ్ విత్ సుకుమార్ గారు ఐ థింక్ ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్. ఐ లైక్ హిస్ స్టైల్ ఆఫ్ సినిమా. చరణ్ కూడా ఒక డిఫరెంట్ సినిమాలో అవుద్దని అనుకుంటున్నాను. సిన్స్ యూ ఆర్ టాల్, హౌ డూ యూ స్ట్రైక్ ర్యాపో విత్ యువర్ హీరోయిన్స్? దే ఆర్ నాట్ లైక్ టాల్ ఫియరింగ్ ఆర్ ఎనీథింగ్. అది ఊరికే అదే జస్ట్ చిన్న కామెడీగా ఉంటుంది. ఫస్ట్ చూసిన వెంటనే అంత ఉన్నాడు అనిపిస్తుంది తప్ప వెన్ ఐ సింప్లీ టాక్ టు యూ ఇట్స్ నార్మల్. మీకైనా ఎవరికి అనిపిస్తుంది అంతగా. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ టు టాక్ అబౌట్. ఐ నో ఐఎమ్ టాల్, బట్ కొంచెం హర్ ఫియర్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ హౌ విల్ లుక్ ఆన్ స్క్రీన్, అంతే తప్ప బయట ఎలా ఉన్నాం అనేది పెద్ద పాయింట్ కాదు. సో ఫస్ట్ లావణ్యతో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఇద్దరికే కాన్వర్సేషన్ జరిగింది. అమ్మాయి కొంచెం చిన్నగా ఉంటుంది, ఆమె హైట్, ఆమె బాడీ స్ట్రక్చర్కి ఆమె హైట్ కరెక్ట్గా ఉంటుంది. నేను కొంచెం పొడుగుగా పెద్దగా ఉంటాను. ఎలా ఉంటాం ఇద్దరి మధ్యన చిన్న క్యూరియాసిటీ ఉంది. బట్ ఫస్ట్ షాట్ చేసేటంటే మిద్దరం పరిగెత్తుకుని మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. అండ్ వీ వర్ గ్లాడ్. ఇట్ వాజంట్ లుకింగ్ ఎనీవేర్ ఆక్వర్డ్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాస్ లుకింగ్ ఫైన్ అండ్ క్యూట్. యూజువల్గా మీ హీరోయిన్స్ మీ హైట్ గురించి ఏం చెప్తారు మీతో?
అదే మా చాలా పొడుగున్నావు వెరీ టాల్ అంటుంటారు తప్ప దే డోంట్ యూజువలీ కమెంట్. ఐ థింక్ బీయింగ్ టాల్ ఇస్ కూల్. ఐ డోంట్ నో పొడుగుంటే బాగానే ఉంటుంది. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు నేను పెద్ద నాకు మరీ నేను అంత పొడుగున్నాను అనిపించింది నాకు. నాకన్నా పొడుగులు కనపడుతుంటారు నాకు అక్కడ. సో డూ యూ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్? యా డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఇట్స్ కూల్ టు బి టాల్. అంటే అట్లానే పొట్టోళ్ళని తప్పుగా ఏమనట్లేదు. ఐఎమ్ ప్రాబ్లీ మోర్ దెన్ ద యావరేజ్ ఇండియన్ హైట్. ఐఎమ్ ఫైన్ విత్ మై హైట్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు బాగా షర్ట్లు పొట్టిగా అవుతూ ఉంటాయి నాకు. అదొకటే పెద్ద ప్రాబ్లం. ఇంకేం లేదు. To what extent is your height a merit and to what extent is it a demerit? See Sreenu నాకు డైరెక్టర్స్ అందరు చెప్పారు he said because of your height కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అన్నింటిలో బాగుంటుంది అంటారు నాకు హైట్. అండ్ నాకు తెలిసి నా హైట్ వల్ల మేబీ కొన్నిసార్లు డాన్సులు చేయడం కొన్నిసార్లు చూడడానికి బాగుండవేమో అనిపిస్తుంది. దర్ ఇస్ సర్టన్ క్లోదింగ్ దట్ గోస్ వెల్ ఫర్ అ పర్సన్ హూస్ టాల్ అండ్ ఫర్ అ పర్సన్ హూస్ షార్ట్. అండ్ కొంతమందికి ఇట్స్ అదర్ వే రౌండ్. కొన్ని వర్క్ అవుతాయి కొన్ని వర్క్ అవ్వవు. మనం మీద ఏది బాగుందో అదే చేసుకుంటాం అల్టిమేట్గా అంతే. మీ సిస్టర్ నిహారిక కెరీర్ విషయంలో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? మై చెల్లి ఏదైనా కథ ఉంటే నాకు చెప్తుంది. అండ్ డ్యూరింగ్ యర్ ఫస్ట్ మూవీ ఇట్స్ మోస్ట్లీ డాడ్ హూ టుక్ ద ఇనిషియేటివ్ ఆర్ హర్డ్ హర్ స్క్రిప్ట్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఇప్పుడు చెల్లి ఇంకొక తమిళ సినిమా చేస్తుంది ప్రస్తుతానికి విజయ్ సేతుపతి గారితో అండ్ మన కార్తిక్ గారి కొడుకు గౌతమ్ కార్తిక్. సో అది విన్నాను కదా. ఐ రియల్ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద వే షీ ఈస్ గోయింగ్. షీ వాంట్స్ టు మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ అండ్ ఐ లైక్ దాట్. ఏదో గ్లామ్ డాల్స్ ఒకటే కాదు హీరోయిన్ చేయగలిగేది. దే కెన్ డూ అ రోల్ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ కంటెంట్, లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ ఇట్. ఐ బిలీవ్ హర్. యువర్ సిస్టర్ ఈజ్ ఆల్సో ఏ క్రియేటివ్ పర్సన్ హూ హ్యాస్ డన్ షార్ట్ మూవీస్. తన క్రియేటివ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటారా? నేను మధ్యలో ఏదో ఖాళీ ఉన్నప్పుడు నేను ఏదైనా రాస్తాను, నేను ఏదైనా డైరెక్ట్ చేస్తాను షార్ట్ ఫిల్మ్ నీతో అనుకున్నాను తప్ప నాకు ద టైమ్ దట్ ఐవ్ బీన్ షూటింగ్ ఫర్ 2 films together I didn't have a lot of time to interact with her YouTube short films and all of that. But she does share with me, she tells me ఇలా వచ్చింది నేను తను మా నాన్న కూడా కొత్తగా చేశారు. సో ఇట్స్ గోనా కమ్ అవుట్. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. When her first movie ఒక మనసు ఫ్లాప్, what did you tell her? నేను మా చెల్లి ఇద్దరు కలిసే చూసాం. And one part I really like about her is she's very genuine. She's very అంటే ఫేక్గా అది ఎక్కడ ఉండదు. నేను మా చెల్లి పక్కనే కూర్చొని చూసాం. అప్పటివరకు I had no clue about the film. She was happy with her entire journey that happened. And ఆ డైరెక్టర్తో ఆ యాక్టర్తో చేయడం, నాగేశ్వర్యతో చేయడం, she was very happy how it went. Towards the end when we saw the film, I didn't try to tell her anything. నేను ఇప్పుడు సేమ్ థింగ్ ఈవెన్ మై ఫిల్మ్ didn't do well. అట్లానే she didn't come up and tell me anything. Like it was my choice. That was her choice. Our choices go wrong. Sometimes they'll go right. అంటే మేమే బాధ్యతలు మా చాయిస్కి. సో అట్లనే ఐ కాంట్ ఫోర్స్ ఇన్ ఎనీథింగ్. నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే నాకు చెప్పు, వింటాను. నేను విన్నా సినిమా సక్సెస్ అవుద్ది అనేది రూల్ గ్యారంటీ ఏం లేదు కదా. సో అట్లాగా ఐ డెంట్ టెల్ హర్ ఎనీథింగ్ ఇన్ స్పెసిఫిక్. ఐ జస్ట్ టోల్డ్ టు బీ స్ట్రాంగ్, దట్స్ ఇట్. అండ్ నా వర్డ్ కూడా అవసరం లేకపోయింది మా చెల్లికి. అంత స్ట్రాంగ్ ఉంటుంది. నాకన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. మీ సిస్టర్ లాగే మీరు కూడా తమిళ్లో డెబ్యూ చేస్తారా? నేను స్పెసిఫిక్గా నిజంగా ఏం ఆలోచించుకోలేదు తమిళ్లో డెబ్యూ చేయాలని. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ మై ఫిల్మ్స్ హియర్. అండ్ అంతవరకు ఆలోచించే స్కోప్ దొరకలేదు నాకు. బట్ ఐ థింక్ దే షుడెంట్ బి ఎనీ మీడియం ఫర్ ఫిల్మ్స్ బారింగ్ లాంగ్వేజెస్. రియలీ సంథింగ్ గుడ్ కమ్స్ అప్. ఇఫ్ ఇట్స్ అ బైలింగ్వల్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ తమిళ్ ఫిల్మ్, ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. మీ ఫాదర్ రామ్ గోపాల్ వర్మని అక్కుపక్షి అని తిట్టినప్పుడు ఇట్ జనరేటెడ్ క్వైట్ అ కాంట్రవర్సీ. What is your take on the affair? My take on, irrespective of who my dad spoke about, I think it's the feeling that a brother gets on a brother. So my father didn't like someone pointing fingers at his brothers. He just outbursted. He just told them, I didn't like it. And see, everyone has right to speech. I think even that particular person thinks the same. But నీకు ఒక సినిమా నచ్చలేదు, నీకు ఒక సినిమా నచ్చింది, నాకు అన్ని సినిమాలు నచ్చవు. అండ్ ఐ ప్రాబ్లీ పుట్ ఇట్ ఫార్వర్డ్. నాకు నచ్చలేదని నేను చెప్పలేను. కానీ నీకు ఒక సినిమా నచ్చకపోతే దిస్ ఫిల్మ్ ఇస్ బ్యాడ్, లైక్ ప్రాబ్లీ సే అ ఫిల్మ్ ఇస్ బ్యాడ్. నువ్వు వై దిస్ ఫిల్మ్ ఇస్ బ్యాడ్ అంటే యూ ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ షుడ్ గెట్ ఇన్ టు ట్రైంగ్ టు కమెంట్ ఆన్ అదర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నీకు సినిమా నచ్చలేదు, దిస్ పుట్ స్పీడ్, ఐ హేట్ దిస్ ఫిల్మ్, డన్, ఎండ్ ఆఫ్ టాపిక్. లేకపోతే అది నాకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు ఒక 30 రీజన్లు. నాకు ఈ సినిమా కానీ ఈ సినిమా ఎందుకు నచ్చింది ఒక 30 రీజన్. నీకు ఎక్కువ టైం ఉంటే ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ స్పెండ్ ఇట్ ఆన్ సంథింగ్ ఎల్స్ అండ్ నాట్ దిస్. మీ ఫాదర్ ఫ్రాంక్ పర్సన్ కనుకనే అలా మాట్లాడారు అని అంటున్నారు. యువర్ కమెంట్స్?
So my father is very open-minded, and he's not scared. He has nothing to lose. So he's an open. He's very genuine, and that is. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి మా ఫాదర్ జెన్యున్ అని మేము 10 మంది చెప్పుకోకలేదు, తెలుసు ఆ విషయం. అండ్ మా పెద్దనాన్నకి తెలుసు, మా బాబాయ్కి తెలుసు. సో అండ్ మా నాన్న జెన్యున్గా ఇప్పుడు ఒక ఫాదర్ గురించి అంటే ఒక కొడుకు కోపం వస్తుంది, తమ్ముడు గురించి అంటే ఇంకో అన్నయ్యకి కోపం వస్తుంది, లేకపోతే కొడుకు గురించి అంటే ఫాదర్కి కోపం వస్తుంది. అలాగే ఇట్స్ అ ఫ్యామిలీ దట్ we're together. So my father is very genuine, and I'm like very. I called my dad. I told him, you did a good job. I said you're perfect. I like what you said. రెండు మాటలు ఎక్కువ అనొచ్చాను. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దాని మీద మీ కమెంట్. టు ఎవోక్ మై బాబాయ్, అసలు నో వన్ హ్యాస్ టు ఆస్క్ మీ టు టాక్ అబౌట్ మై బాబాయ్. నేను 100% మా బాబాయ్ గురించి నేను 100% మాట్లాడతాను. ఎందుకు మాట్లాడినాను? అండ్ అంటే నేను బికాజ్ ఇట్స్ మై ఫిల్మ్ ఈవెంట్. I would obviously we're doing that for promoting the film. So I first rather talk about the technicians of the film, why we did the film, and definitely after that I'm going to talk about my baba and my pednana and my entire family who supported me. There's no one who's not supported me in my family, and I'm very happy about them and I love them all. So I'll talk definitely అందరూ గురించి మాట్లాడతారు. పెద్దనాన్న గురించి మాట్లాడేప్పుడు ఆయన ఫ్యాన్స్కి ఎంత ఆనందం వస్తుందో, బాబు గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ అంతే ఆనందపడతారు. సో I was there. నేనే మైక్ తీసుకుని మాట్లాడాను. నాకైతే ఎక్కడ ఎవోక్ చేసిన అనిపించలేదు. And those small little snippets that you see that people try to do that, there's nothing. ఫ్యూచర్లో మెగాస్టార్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? నేను అడిగి చూస్తాను. నాకు ఎందుకు మా పెద్దనాన్న గారితో ఎందుకు చేయాలన్నది, మా బాబాయ్తో ఎందుకు చేయాలన్నది, 100% అందరితో చేయాలంటది. కుదిరితే డెఫినెట్గా ఏదో ఆ రోల్లో నా కోసం ఏదో పెట్టినట్టు కాకుండా ఏదైనా జెన్యూన్ రోల్ నిజంగా వరుణ్ బాగుంటాడు దానికి అనుకుంటే ప్రాబ్లీ వాళ్ళతో మాట్లాడి చేస్తాను. ఇండస్ట్రీలో మీ క్లోజెస్ట్ కాంపిటీటర్ ఎవరనుకున్నారు? అంటే మీరు ఏదైనా స్టోరీ రిజెక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ ఏ హీరో దగ్గర పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? సార్ నాకు నిజంగా దానికి ఆన్సర్ తెలియదు. ఐ వుడెంట్ నో హూ ద డైరెక్టర్ వుడ్ గో టు. సో దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ హెవ్ టోల్డ్ మీ స్టోరీస్ అండ్ హూ హెవ్ డన్ దట్ విత్ యాక్టర్స్ ఆర్ బిగర్ దెన్ మీ ఆర్ హూ ఆర్ పెద్ద హీరోతో చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, కొత్త డెబ్యూ హీరోస్తో చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ప్రాబ్లీ ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్ టు టెల్ యూ విచ్ ఫిల్మ్స్ ఐవ్ హర్డ్, because of few films that I've heard and probably thought it didn't suit me or anything, or I couldn't do. ఆ టైం ఫ్రేమ్లో నాకు సినిమాలు వేరే షూటింగ్ ఉన్న వాళ్ళు కుదరకపోయిన వల్ల వేరే హీరోలు చేసే హిట్ అయినా ఉన్నాయి, పోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్ టు టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ దోస్, బట్ ఇట్ ఈస్ నో కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అ హెల్దీ ఇండస్ట్రీ అండ్ ఆల్ బై గాడ్స్ గ్రేస్. వన్ థింగ్ ఒకటేంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఇండస్ట్రీలో యంగ్ యాక్టర్స్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో దేర్ ఇస్ అ గ్రూప్ దట్ వీ హ్యాంగ్ అవుట్ విత్ అండ్ ఆల్, and it's very healthy to have good friendship amongst the entire lot, and we meet up once in a while, have fun, we go to other destinations, we travel. So andar majana enmity anedi ekkada lekunda there's a lot of love between all the young actors and actresses in this fraternity. మిస్టర్ సినిమా మీకు ఆఫర్ చేసే ముందు ఒక పెద్ద హీరోకి ఆఫర్ చేశాను అని వైట్లా అన్నారు. ఆ తర్వాత మీరైతే ఫ్రెష్గా ఉంటుందని థింక్ చేసి మీ దగ్గరకు వచ్చారు. దాని మీద మీ కమెంట్స్. నాకు he's told me that he's narrated the script to బన్నీ అన్న, బట్ he didn't tell me that బన్నీ అన్నతో చేద్దాం అని అనుకోలేదు. నేను మామూలుగా బన్నీ అన్నతో కలిసినప్పుడు నేను కథ చెప్పాను ఆయనకి. బన్నీ అన్న ఆల్సో ఫెల్ట్ దట్ యూ వుడ్ బి రైట్ ఫర్ దిస్, అండ్ హీ ఆల్సో థాట్ ఒక యంగ్ పీపుల్తో వెళ్తే నాకు బాగుంటుంది ఈ స్టేజ్లో. ఐ డన్ విత్ బిగ్ యాక్టర్స్, ఐ వాంట్ టు వర్క్ విత్ అ ఫ్రెష్ ఫేస్, ఐ వాంట్ టు వర్క్ విత్ అ ఫ్రెష్ బంచ్ ఆఫ్ యాక్టర్స్. అందుకే నన్ను కానీ లావణ్యని కానీ హెబాన్ కానీ తీసుకున్నాను. లేకపోతే సీయింగ్ వీ కుడ్ హావ్ ఈజీలీ పిక్డ్ అప్ సమ్మన్ బిగర్ ఆర్ ఎల్డర్, ఆయన దానికి ఎవరైనా చేస్తారు. బట్ ప్రాబ్లీ దట్ ఈస్ వాట్ హీ సా, యంగ్ ఫ్రెష్ ఫీలింగ్స్ ఫేసెస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటి? నేను ఫైనలీ దిస్ అ లాట్ ఆఫ్ ట్రావెల్ దట్ వీ డన్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమాలో చాలా ట్రావెల్ కూడా ఉంది. ఒక మంచి జెన్యూన్ కథ, ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈ సినిమా. అండ్ ఇట్స్ బిన్ అ లిటిల్ వైల్డ్ సిన్స్ ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ వచ్చి ఒక మంచిది కొన్ని రోజులు అయింది బాగా ఇండస్ట్రీలో. అండ్ దిస్ హెల్దీ అండ్ గుడ్ క్లీన్ కామెడీ ఇన్ దిస్ ఫిల్మ్. మంచి కొంచెం యాక్షన్ కూడా ఉంటుంది, కొంచెం యాక్షన్ ఎక్కువ కాకుండా. డెఫినెట్గా సినిమా నేను మీ ఇంట్లో అందరినీ తీసుకెళ్ళి చూడదగ్గ సినిమా వద్దని నేను 100% నేను నా వర్డ్ ఇవ్వగలుగుతున్నాను. యూ వాంట్ బి నథింగ్ ఒఫెన్సివ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. జెన్యున్గా ఒక ఫ్యామిలీతో వెళ్ళి మీరు ఎంజాయ్ చేసి సమ్మర్లో కూల్ ఫిల్మ్ చూసే సినిమా మా మిస్టర్. సో మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను కోరుకుంటున్నాను ఈ సినిమా. మా పని అయిపోయింది, ఇప్పుడు we just coming forward and hope you watch Mr. on 14th of April.
హాయ్ ఇండియాగ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియాగ్లిట్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.